తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఓబనపల్లి, బైనపల్లి, గుండాలపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న శ్రీరామనవమి తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంటూ కనుల పండుగగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా అలరారుతున్నాయి. 3 గ్రామాలన్నీ విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ముఖ్యంగా బైనపల్లి, ఓబనపల్లి గ్రామాల్లో గత 93 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తూ వస్తుండటం ప్రత్యేకతగా నిలుస్తోంది. శ్రీరామ భక్తులు వేలాదిగా తరలివచ్చి ఈ తెప్పోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షిస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణ, అద్భుతమైన బాణాసంచా కాల్పులు ఈ ఉత్సవానికి మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. చుట్టుపక్క ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. బైనపల్లి, ఓబనపల్లి, గుండాలపల్లి గ్రామాలు కోట్లాది రూపాయల వ్యయంతో విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా అలంకరించబడి దేవతల ప్రతిమలు, పౌరాణిక వేషధారణలతో కళాకారులు అలరింపజేస్తున్నారు. కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సందడిగా జరిగే కార్యక్రమాలు ఉత్సవాలకు మరింత రంగు చేకూరుస్తున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీలపై ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు సాంప్రదాయ మరియు ఆధునిక నృత్య ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సంగీతం, నృత్యం, భక్తి కలిసిన ఈ ఉత్సవం ఒక సాంస్కృతిక వేడుకగా మారింది. ఇక బాణాసంచా ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని సిద్ధం చేయడానికి 3 నెలల ముందే కార్మికులు గ్రామాలకు చేరుకుని కష్టపడి ప్రత్యేక బాణాసంచాను తయారు చేస్తారు. రాత్రివేళ ఆకాశంలో వెలుగులు విరజిమ్మే ఈ బాణాసంచా ప్రదర్శనలు భక్తులను ఉత్సాహభరితుల్ని చేస్తున్నాయి. మొత్తానికి ఓబనపల్లి, బైనపల్లి, గుండాలపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఈ శ్రీరామనవమి తెప్పోత్సవం భక్తి, సాంప్రదాయం, సంస్కృతి కలిసిన మహోత్సవంగా నిలుస్తూ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.